హాయ్ అండి అందరికీ. సో అందరూ బాగున్నారనుకుంటున్నా. నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నా పీజీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఉండేదొచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు స్టూడెంట్సే. సో నేను డైలీ వాళ్ళ రొటీన్ కానీ, వాళ్ళ ఏం చేస్తుంటారు, వాళ్ళ కోర్సులకు వెళ్ళడం అంతా నేను చూస్తుంటాను. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే, ఇన్స్టిట్యూట్‌కి వెళ్తారు. మార్నింగ్ ఇన్స్టిట్యూట్‌కి వెళ్తారు. ఏదో 1 అవర్, 1 ½ అవర్ చదువుతారో లేదో నాకు తెలీదు. మళ్ళీ పీజీలకొస్తారు. పీజీలకొస్తాన వెంటనే వాళ్ళు ఏం నేర్చుకున్నారో అసలు దాన్ని రివైజ్ చేయరు. ల్యాప్‌టాప్స్ అక్కడ పారేస్తారు. నోట్స్ అక్కడ పారేస్తారు. అసలు దాని గురించి ఓపెనే చేయరు. అసలు దాని గురించి రివైనే చేసుకోరు. తర్వాత చాటింగ్ అంటూ కొంచెం చాటింగ్ చేస్తారు. తర్వాత ఫ్రెండ్స్ అంతా కలిపి బయట వెళ్తారు. అలా రూమ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఎప్పుడో వస్తారు. మళ్ళీ తింటారు. మళ్ళీ పడుకుంటారు. మళ్ళీ మూవీస్ గురించి చాటింగ్ ఇలానే ఉంటది. అసలు నేను వాళ్ళు ప్రిపేర్ అయింది ఇంతవరకు చూడలేదు. సరే ఏదన్నా ఇంటర్వ్యూస్‌కి వెళ్తారా అంటే అస్సలు ఇంటర్వ్యూస్‌కి వెళ్ళనే వెళ్ళరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసినప్పుడు గూడా చెప్తారు, అమ్మా టఫ్ ఉంది సిచ్యువేషన్, అసలు జాబ్స్ వస్తలేవు, అసలు మేము అప్లై చేసినా కూడా మాకు ఇంటర్వ్యూ కాల్స్ వస్తలేరు, ఇలా అలా అని చెప్తుంటారు. నిజంగా లిటరలీ చెప్తానండి. నేను అంటే నా ఫ్లోర్లో నలుగురున్నారు. ఒక్కడు కూడా ఓ రోజు కూడా ఏ కంపెనీ కన్నా అప్లై చేసినారో లేదో నాకు తెలియదు. అసలు ఒక్కడు కూడా ఇంటర్వ్యూ అనే ఆలోచించినోడు ఇంతవరకు లేడు. నేను ఎన్నిసార్లు సజెషన్ ఇచ్చినా సరే వాళ్ళు నేను ఇగ్నోర్ చేస్తారు. నేనే చెప్పా చాలా సార్లు. సో నాకు తెలిసిన కంపెనీ ఉంది, రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి, నేను మీకు రెఫర్ చేస్తానంటే లిటరల్లీ చెప్తున్నా, వాళ్ళు ఇంతవరకు నాకు రెజ్యూమ్ సెండ్ చేయలేదు. అసలు రెజ్యూమ్ ఉందో లేదో కూడా తెలియదు వాళ్ళకి. అండ్ రోజు వాళ్ళ అమ్మ నాన్నతో చెప్తా ఉంటారు, మేము 100% ఎఫర్ట్ ఇస్తున్నామమ్మా నాన్న, అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు, ఇలా అలా అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నకి ఫైన్, వాళ్ళు ఏదో అబద్ధం చెప్పేస్తున్నారు ఆ టైం గడిపేది ఓకే, వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. ఇందులో ఒకడున్నాడు లిటరలీ నాతో, అంటే నాకు కొంచెం క్లోజ్ ఉంటాడు. వాడు మార్నింగ్ ఏం చెప్తాడు అంటే, బ్రో నేను నా లైఫ్ సెట్ చేసుకోవాలి బ్రో, నాకు లవర్ ఉంది, నేను ఆమెకు జాబ్ వచ్చేసింది, నేను జాబ్ తెచ్చుకోవాలి, నేను సెటిల్ అవ్వాలి లేకపోతే ఇబ్బంది, అది ఇది అని చెప్తుంటాడు. అంటే లవర్ ఉంది అని చెప్పేసి సెటిల్ అవ్వాలా అనుకుంటున్నావు తప్పించి, అరే 20 ఇయర్స్ నీ పేరెంట్స్ నేను కష్టపడి పెంచితే వాళ్ళ కోసం నువ్వేం చేయాలనుకోవట్లేదా? అండ్ ఆమె మొన్నటికి మొన్న రిజెక్ట్ చేసింది అని చెప్పేసి, నాకు ఈ జీవితమే వద్దు అని చెప్పేసి సూసైడ్ వరకు వెళ్ళాడు వాడే. ఆమెకి ఆల్రెడీ జాబ్ వచ్చింది, ఆమె కొంచెం పొజిషన్లో ఉంది, వీనికి ఇంకా జాబ్ రాలేదు, వీడు ఎప్పుడో 2023 పాస్డ్ అవుట్. సో ఆమె చెప్పింది, ఇదంతా వర్కౌట్ అయ్యేది కాదు, నీకు ఇంకా జాబ్ లేదు, నేను ఆల్రెడీ కొంచెం సెటిల్ అయినాను, మా ఇంట్లో నన్ను మ్యారేజ్ ప్రెజర్ వస్తుంది. ఇదంతా కామనే. అమ్మాయిల్లో వాళ్ళు ఒక రేంజ్కి సెటిల్ అయ్యారని వాళ్ళకి పెళ్లి చూపులు వచ్చేదంతా కామనే. ఆలోపు నువ్వు ఏదో కొంచెం నీకంటూ జాబ్ ఉంటే ఏదో ఒకటి పుష్ చేయగలుగుతావు కదా. ఇంకా ఆమె సైడ్ ఆమె ఏం చేయగలుగుతుంది? ఆమె చెప్తుంది, చూస్తుంది నువ్వు ఏమన్నా సెటిల్ అవుతావో లేదా అని చూస్తుంది. తర్వాత ఆమె ఏం చేయగలుగుతుంది? ఆమె చేతిలో ఏముండదు కదా. ఇలాంటి సినారియోస్లో వాళ్ళని ఏం బ్లేమ్ చేయలేము. వీడు ఇప్పుడు అంటుండు, నాకు జీవితం మీద విరక్తి వచ్చేసింది, నాకు అమ్మాయి లేకపోతే అసలు లేదు, అది లేదు, ఇది లేదు, నేను చనిపోతాను అని చెప్తుండు. కనీసం వాడు అమ్మాయి రిజెక్ట్ చేసింది అని అదే ఆలోచిస్తున్నాడు, కానీ వాళ్ళ పేరెంట్స్ వీడిని ఈ స్టేజ్ తీసుకురావాలంటే ఎంత కష్టపడి ఉంటారు. అసలు వీడేమన్నా పొరంబోక అంటే అసలు వీడి టాపర్, కానీ కెరీర్ మీద అంత ఇంట్రెస్ట్ లేదంతే. ఏం చేస్తాం? అరే మనం సిటీస్కి ఏదైనా నీకు గ్రాడ్యుయేషన్ అయిపోయినాక సిటీస్కి వచ్చినావంటే నీ కెరీర్ పైన ఫోకస్ ఉండాలి. నీకు లవ్ నేను యాక్సెప్ట్ చేస్తా, కానీ మనీ లేకపోతే ఏ లవ్ కానీ నిలదు. నువ్వు ఎంత డీప్గా ప్రేమ్ చేసినా, అందరికంటే గొప్ప లవర్స్ అయినా కూడా సరే, మీ దగ్గర మనీ లేదు అంటే అసలు అది జరగని పనిరా. ఫస్ట్ మీ కెరీర్ని మీరు సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు సెట్ అయింటే ఆ పిల్ల నీకోసం ఫైట్ చేసేది. ఇప్పుడు నువ్వే తడబొంగం లేనాడు, ఆ పాప ఎట్లా ఫైట్ చేస్తుంది నీకోసం? ఫస్ట్ కెరీర్ గురించి ఆలోచించండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మూవీస్ చూస్తారు, ఇలా తిరుగుతారు, ఇవన్నీ ఫైన్, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. తర్వాత మనం ప్రాక్టీస్ చేసేది, కానీ మన కెరీర్ పైన మనం ఫోకస్ చేయాలి. అది మెయిన్ మోటో. మనం సిటీస్కి ఎందుకు వచ్చాం? గ్రాడ్యుయేషన్ అయిపోయాక మనం ఏదో ఒకటి ఉద్ధరించాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, పేరెంట్స్ని ప్రౌడ్గా చూడాలి, ఇది థీమ్ అంతే. నువ్వు దీన్ని చేయకుండా దేనికో గొడవలు ఎందుకు? అసలు నువ్వు రాష్ట్రం వచ్చినప్పుడు నీకు గొడవలతో ఏం పని? సరే ఒకటి తిడతాడు నిన్ను, నీ తప్పు లేదు, ఒకటి తిడతాడు, నువ్వు వాడిని తిట్టి కుట్టినందు మట్టుకన్నా అది సాల్వ్ అయిపోతుందా? అవసరం ఏముంది? అసలు గొడవ పడాల్సిన అవసరం ఏముంది? నీకు 1,00,000 మంది ఉంటారు గొడవలు ఇక్కడ టౌన్కి వచ్చినావు అంటే నీకు 1,00,000 మంది ఉంటారు గొడవలు పెట్టుకోవాలని చూసేవాళ్ళు. నువ్వు ఈ చెవులో విని ఈ చెవులో వదిలేయాలి అంతే. వాళ్ళతో గొడవలు ఎందుకు నీకు?
వాళ్ళంటే అందరినీ అనలేం, కొంతమంది గొడవల కోసమే వస్తారు. ఏదో ఆ గొడవల్లో వాళ్ళ హీరోయిజం చూసుకుంటారు. మీరు హీరోలు లెక్క వాళ్ళు కొట్టేసి తర్వాత గొడవలు పెద్దదయ్యి తర్వాత సిటీ వదిలేసే ఛాన్సులు చాలా ఉన్నాయి. చాలా కేసులు ఉన్నాయి అలా. కోపంలో కొట్టుకునేసి వాడికి దెబ్బలు తగిలి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఇలా చాలా సినారియోస్ ఉన్నాయి. అసలు అవసరమేముంది? ఎవడో ఓ మాట అన్నంత మటుకనం ఏం ఫరక్ పడదు గదా! నువ్వు హీరోలా ఫీల్ అయిపోయి గొడవలు పడాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చూసుకొని పోతే సరిపోతది. ఎవరో ఒకరు నిన్ను ఒక మాట అన్నంత మటుకన అసలు లైట్‌గా అసలు ఏదో దారిన పోతున్న కుక్క మురిగిందనుకో అంతే. ఆ 10 సెకండ్‌లు నువ్వు కంట్రోల్ చేసుకున్నావంటే నీ లైఫ్ స్మూత్‌గా ఎళ్ళిపోతది. నేను ఇలా చాలా మందిని చూసిన గొడవలు పడి వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు నాశనం చేసుకునేది. నేను నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే వీళ్ళని చూసి నేను ఫెడ్ అప్ అయిపోయినా. అసలు ఏంది వీళ్ళు? వీళ్ళేంది? వీళ్ళ అవతారాలేంది? అసలు నాకు నచ్చట్లేదు. ఒకవేళ ఈ వీడియో చూస్తా ఉండి మీరు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉంటే ప్లీజ్ చేంజ్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి రూమ్‌మేట్స్ ఉన్నారంటే ఫస్ట్ ఆ పీజీనే వెకేట్ చేసేయండి మీరు. వేరే పిల్లవాడు ఒకడు జాయిన్ అయినాడు వాళ్ళ రూమ్‌లో. వాడు కూడా అలానే అయిపోయినాడు. మీ చుట్టుపక్కల ఉన్న సర్కిల్ మీ జీవితాన్ని చాలా ఇంపాక్ట్ చేస్తది. సో, మీ సర్కిల్ కూడా చాలా నీట్‌గా ఉండాలి. అప్పుడే మీ కెరీర్‌లో మీరు ముందుకు పోతారు. నలుగురు రూమ్‌లో ఉన్నప్పుడు నలుగురు ఒకే థాట్‌తో ఒకే కెరీర్ మన కెరీర్‌ని బిల్డ్ చేసుకోవాలి. ఇలా మైండ్ సెట్ ఉన్నవాళ్ళైతే ఈజీగా ఎదుగుతారు. ఈ నలుగురిలో ఒక్కడు ఆ మైండ్ సెట్ లేకపోయినా సరే ఆ ముగ్గురిని చెడగొట్టేస్తాడు. సో, మీ రూమ్‌లో ఉండే ఆ వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి రూమ్‌మేట్స్‌ని చూజ్ చేసుకోండి. అలాంటి రూమ్స్‌లో ఉండండి. అంతేగాని ఇలాంటి వాళ్ళతో అస్సలు ఉండొద్దండి. చీటికి మాటికి గొడవ పడతారిక్కడ. చీటికి మాటికి గొడవ పడతారు. అసలు కెరీర్ పైన ఒక ధ్యాస లేదు. మొన్నటికి మొన్న ఇంటర్వ్యూకి పోయినారు. అక్కడ చాలా మంది ఉన్నారని చెప్పేసి ఇంటర్వ్యూ రెజ్యూమ్ కూడా వాళ్ళకి ఇవ్వలేదంట. ఇంటర్వ్యూ ఇవ్వలేదంట, వచ్చేసినారు. దాన్ని హ్యాపీగా చెప్తున్నారు. దేవుని ధర్మాన మేము ఇంటర్వ్యూకి పోయినామని చాలా మంది ఉన్నారు. రీజన్ దొరికింది. ఎందుకు సెలెక్ట్ కాలేదు అని చెప్పేకి మా మీద మేము బ్లేమ్ చేసుకోలేం కదా. చాలా మంది క్రౌడ్ వచ్చారు. మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకునేకి అసలు ఛాన్స్ లేదు అని చెప్పేసి ఇట్లా కాలర్లు ఎగరేసుకొని చెప్తున్నారు. దేనికి? దేనికి ఆ రీజన్? అరే నీ కెరీర్ బాగుపడడానికి నువ్వేదన్నా చేయాలిరా. ఆడంతమంది జనాలు వచ్చారని చెప్పేసి సంకలు గుద్దుకొని చెప్తున్నావు. దానివల్ల నీకేమొస్తుంది? ఇంకో 4 రోజులు టైం వేస్ట్ చేస్తావు. అంతే కదా. అసలు ఎందుకు వస్తున్నారో ఏంటో సిటీకి అస్సలు అర్థం అవ్వట్లేదు. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు. మళ్ళీ 24 గంటలు రూమ్‌లోనే ఉంటారు. కోర్సుకు కూడా ఒక 1 మంత్ బాగా వెళ్లారు. తర్వాత అసలు వెళ్ళలేదు. అసలు 40,000 కోర్స్ ఫీజు కట్టి అసలు మీరేమి నేర్చుకోకుండా, ఇంటర్వ్యూస్‌కి పోకుండా, బయట ప్రపంచం చూడకుండా రూమ్‌లోనే ఉంటూ ఇట్లా గొడవలు చేసుకుంటూ అసలు ఏం చేద్దామని? అసలు మీ అమ్మా, నాన్న మీ పైన ఎంత హోప్స్ పెట్టుకుంటారో, మీరేం చేస్తున్నారు? తర్వాత ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లోన ఎవరో ఒకరు అక్కడుండే అమ్మాయిలు నంబర్ తీసుకునేది గాని, లేదంటే ఏంటి ఇవంతా? వీళ్ళనే కాదు నేను చాలా మందిని చూస్తున్నా. నంబర్ తీసుకుంటారు. తర్వాత మెసేజ్ చేసుకుంటారు. తర్వాత లవ్ అంటారు. తర్వాత బ్రేకప్‌లు, ఆ గొడవలు, ఈ గొడవలు ఎందుకు ఇవంతా? ఉండాలి. నేను కాదని చెప్తలేదు. లవ్ ఇవంతా ఉండాలి. నేను కాదని చెప్తలేదు. కానీ ఇవన్నీ మీ కెరీర్‌ని ఇంప్రూవ్ చేసుకునేదానికి ఎవరన్నా మీరు పార్ట్నర్ చూజ్ చేసుకుంటున్నారంటే, ఆ పార్ట్నర్ వాళ్ళ కెరీర్‌ని, మీ కెరీర్‌ని బిల్డ్ చేసేటట్టు ఉండాలి. డిస్ట్రాయ్ చేసేటట్టు కాదు. ఇద్దరు ఇద్దరు వ్యక్తులున్నప్పుడు ఇద్దరు మీరు పుష్ చేసుకోవాలి మీ కెరీర్‌ని. అరే! మనం లైఫ్‌లో ఇలా ఉంటే కాదురా! ఇలా చేంజ్ అవ్వాలి. అలా చెప్పి అలా సపోర్టివ్‌గా పార్ట్నర్స్ ఉంటే ఫైన్. అది వర్కౌట్ అవుతది. 24 గంటలు చాట్ చేసుకొనేసి ఏమొస్తది 24 గంటలు చాట్ చేసుకుంటే టైం వేస్ట్ తప్పించి. ఓకే అబ్బా! మీరు వరల్డ్ ఫేమస్ లవర్స్ అబ్బా! మేము ఒప్పుకుంటాము. 24 గంటలు మీరు మాట్లాడుకోకపోతే చచ్చిపోతారు. నేను ఒప్పుకుంటా. కెరీర్ కూడా ఇంపార్టెంటే కదా! మీ దగ్గర చిల్లర లేకపోతే ఎవరు రారు సార్. లాస్ట్ కామెంట్ నేను చెప్తే ఒకటి ధర్మేస్తది. డబ్బులు లేదు పోరా అని. వాళ్ళు ఎవరో ఒకరిని చూస్ చేసుకుంటారు. వాళ్ళకి ఏదో ఆప్షన్ ఉంటది. నీకు కుచ్చు బీ ఉండదు. గుర్తుపెట్టుకో. నేను ఈరోజు అసలు ఏదో వీడియో తీద్దామనుకున్నా. కానీ నా సరౌండింగ్స్‌లో జరిగేవి నేను ఇవంతా చూసి చాలా ఫెడ్ అప్ అయిపోయి ఈ వీడియో చేస్తున్నా. అసలు ఈ వీడియోలో నేనేం చెప్తానని కూడా నాకు కూడా తెలీదు. కానీ నేనేం చెప్పదలుచుకున్నానంటే మీరు ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి లేదంటే ఇట్లా సిటీస్‌కి వచ్చినారంటే మీ కెరీర్ పైన మీరు ఫోకస్ చేయండి.
అది జాబుల పైనే ఫోకస్ చేయొద్దండి. జాబ్‌లు 1 ఆర్ 2 ఇయర్స్ జాబ్ చేసినామా తర్వాత మీకంటూ మీరు ఏదైనా బిల్డ్ చేసుకోవాలి. బిల్డ్ చేసుకుంటేనే ఫ్యూచర్‌లో జాబ్స్ వల్లనే సర్వైవ్ అయితాము అంటే కష్టం. ఇప్పుడు 1,00,000 బెంగుళూరులో ఇప్పుడు 1,00,000 సంపాదించేవాడు బెంగుళూరులో ఎన్ని స్ట్రగుల్స్ పడుతున్నాడో అసలు ఇమాజిన్ చేయలేము. అంత స్ట్రగుల్ పడుతున్నాడు. ఇంకా 10, 20 వేలతో మనం బతకగలుగుతామా? కనీస అవసరాలకు కూడా 20,000 సరిపోదు. అది పరిస్థితి ఇప్పుడు. మీరు ఇంకా చిల్లర అవతారాలు వేసుకొని ఒకవేళ డిగ్రీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న టైంలో అట్లా చేస్తే ఫైన్. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. మీకు ఆల్రెడీ 20, 21, 22 ఏజ్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. కెరీర్ పైన ఫోకస్ చేయండి. కెరీర్ పైన ఫోకస్ చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడి డప్పు టేస్ట్ అసలు ఎట్లుంటుందంటే నువ్వు సంపాదించేది నీ ఎక్స్పెన్సెస్ నువ్వు సంపాదించి ఖర్చు పెడితే ఆ మజా ఏంటో తెలుస్తుంది నీకు. వన్స్ జాబ్ వచ్చిందని నువ్వు మీ పేరెంట్స్ చెప్తే వాళ్ళ కళ్ళల్లో చూసే ఆనందం అది 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 మజా వస్తుంది. నీకు 24 గంటలు గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడితే నాకేం వస్తుందో తెలియదు, కానీ నీ కెరీర్ని నువ్వు సెట్ చేసుకుంటే నీకు వచ్చే మజా, నీ పేరెంట్స్ కళ్ళల్లో చూసే ఆనందం అసలు డిఫరెంట్ లెవెల్. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ట్రై చేయి, కావాలంటే ట్రై చేయి, టేస్ట్ చూడు, తర్వాత నువ్వే చెప్తావు ఆ బ్రో నువ్వు చెప్పింది నిజమే అని చెప్పేసి. ఇదండి ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్.